హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. సో నేను శ్రీశైలం ట్రిప్ని తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళానో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో మేము పార్వతీపురం నుండి విజయవాడకి బై ట్రైన్లో వెళ్ళాము. అక్కడి నుంచి విజయవాడ మెయిన్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. మనకి ఎర్లీ మార్నింగ్ నుండి శ్రీశైలంకి చాలా బస్సెస్ అయితే ఉంటాయి. సో మాకు ఒక్కొక్కరికి 530 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి ముందుగా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. లేదు నార్మల్ డేస్లో అయితే ముందుగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో మాకు విజయవాడ నుంచి శ్రీశైలంకి 7 అవర్స్ జర్నీ అయితే పట్టింది. మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే మేము శ్రీశైలం చేరుకునేసరికి 2 o'clock అయింది. సో ఫైనల్గా శ్రీశైలం అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి స్టే చేయడానికి చాలా సత్రాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే అన్ని సత్రాలు కూడా క్యాస్ట్ బేస్డ్ ఉంటాయి. మనం ఏ క్యాస్ట్ అయితే అదే సత్రంలోకి వెళ్ళాలి. కొన్ని అందరూ ఉండే సత్రాలు కూడా ఉన్నాయి. మనకి ఒక్క నైట్కి 700 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే మేము ఫస్ట్ ఏంటి అంటే పాతాళ గంగకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి అడల్ట్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కిడ్స్కి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు జిప్ లైన్ సర్వీస్కి. మనం స్టెప్స్ మీద కూడా వెళ్ళి రావచ్చు, లేదు మేము నడవలేము అనిపిస్తే జిప్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో పాతాళ గంగలో స్నానం చేసిన తర్వాత వెంటనే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటి అంటే మనకి 150 రూపీస్ టికెట్ ఉంటుంది, స్పర్శ దర్శనం 500 రూపీస్ ఉంటుంది, అండ్ అలాగే ఉచిత దర్శనం కూడా ఉంది. మేము ఉచిత దర్శనంకి వెళ్ళాము. మాకు 2.5 hours పట్టింది. ఇక్కడ మనకి 4 ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే ఆటోస్ అవైలబిలిటీ ఉంటాయి. మా ఫ్యామిలీకి అయితే టోటల్గా 700 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఫస్ట్ మేము సాక్షి గణపతి టెంపుల్ని అయితే విజిట్ చేసాము. ఆ తర్వాత హటకేశ్వరం, లలితాదేవి పీఠంకి అయితే వచ్చేసాము. సో హటకేశ్వరం ప్రత్యేకత ఏంటి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు హటకేశ్వరం వచ్చి ప్రదక్షిణం చేసుకుంటే ఇక్కడ ఉత్తమమైన సంతానం కలుగుతుంది. అండ్ అలాగే లలితాదేవి పీఠం దగ్గర కాయిన్స్ నిలబెడితే మనం కోరుకున్న కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. సో మేము హటకేశ్వరం నుండి పాలధార, పంచదారకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి డిఫరెంట్ షాప్స్ అయితే ఉంటాయి. మనకి చిన్న శివలింగాలు, రుద్రాక్షలు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఈ పాలధార, పంచదారలో వాటర్ అయితే పైనుండి 5 దారులుగా విడిపోయి వస్తుంది. ఇది చూస్తుంటే మనకు కొంచెం వైట్ కలర్లో కూడా ఉంటుంది, అందుకే దీనిని పాలధార, పంచదార అని అంటారు. ఈ పక్కనే వాటర్ ఫాల్ అయితే పైనుండి చాలా హెవీ ఫ్లోతో పడుతుంది. సో మేము ఇక్కడ పాలధార, పంచదార నుండి శిఖర్ గోపుర దర్శనానికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనకి చాలా హనుమంతులు అయితే కనిపిస్తారు, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ శిఖర్ గోపుర దర్శనానికి ఒక్కొక్కరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మా శ్రీశైలం ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయింది. మొత్తం 4 ప్లేసెస్ అయితే విజిట్ చేసేసాం. సో ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.